నమస్తే అండి. నమస్తే అండి. ఏపీలో నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకు జగన్ గారే అనుకుంటున్నారు? ఎందుకంటే ఆయన తీసుకొచ్చిన స్కీమ్స్ అన్నీ పెట్టినవన్నీ చాలా బాగున్నాయి. ఆయన చేసే డీలింగ్ చాలా బాగుంది. జనాలు రిలీజ్ చేసే పద్ధతి, ఆడవాళ్ళకి ఇవ్వడం కానీ, రైతులకు ఇవ్వడం కానీ అన్నీ మాకు చాలా బాగా నచ్చాయి. అందువల్ల మేము జగన్ కొట్టేస్తున్నాం. సో అంటే అన్ని పథకాలు బాగున్నాయి అంటున్నారు. బాగున్నాయి. మీరేమైనా లబ్ధి పొందారా? అవునండి, వాటి వల్ల మాకు చాలా ఉపయోగం జరిగింది. ఓకే అండి. అంటే అంటే 25 లక్షలు ఆరోగ్యశ్రీపై పెంచారు కదా, అదేలా అనిపిస్తుంది? అది బాగానే అనిపించిందండి. అంటే రీసెంట్గా ఒక షుగర్ పేషెంట్ వెళ్ళాడు, మాకు తెలిసిన వాళ్ళు. 1 లాక్ అయితే ఆరోగ్యశ్రీ వల్ల చాలా తగ్గింది వాళ్ళకి. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే స్కూల్స్ పిల్లలకు కూడా 8, 9, 10 తరగతుల వాళ్ళకి బైజూస్ కంటెంట్ ట్యాబ్స్ ఇస్తున్నారు కదా, అవేలా అనిపిస్తుంది? అవి నాకు తెలియదండి. ఎందుకంటే ఎవరిని అడగలేదు. మా ఊళ్ళో రాలేదు ఇది. మా ఊళ్ళో వచ్చినాయి అయితే చెప్తాను. ట్యాబ్స్ ఇవ్వడం మంచిదే అంటారా? మంచిదే అండి, పిల్లలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే నెట్ అని బాగా తెలుసుకుంటారు వాళ్ళు. ఏం జరుగుతుంది అంత టెక్నాలజీ అంతా బాగుంటుంది కాబట్టి నేను వాళ్ళకి ఇవ్వడం మంచిదే అని చెప్తున్నాను. ఓకే. అంటే ప్రభుత్వ పాఠశాలల్లో కూడా డిజిటల్ స్క్రీన్పై క్లాసెస్ చెప్పడం ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుందండి. ఇంకే పిల్లలకి ఇప్పుడే చాలా ఎక్కువ నేర్చుకుంటాడు. ఎక్కువ ఫారెన్లో ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ కూడా ఇది రావడం చాలా మంచిది అనిపిస్తుంది. సో ఇంకా జగన్ గారి పాలనలో మీకు ఏం నచ్చింది బాగా? అంటే ఇంక చెప్పాను కదండి, అవే నచ్చాయి. అంటే రైతులను బాగా, అంటే ఎక్కువ డెవలప్మెంట్ ఇవన్నీ అంతగా లేవు, కానీ సంక్షేమ పథకాలు ఇవన్నీ చాలా బాగా చూస్తున్నాడు. అంటే పేదలు వాళ్ళకి సపోర్ట్ చేయడం కానీ, ఆటో వాళ్ళకి సపోర్ట్ చేయడం కానీ అన్నీ చాలా బాగున్నాయి. స్కాలర్షిప్లు కూడా పెంచాడు. అన్నీ చాలా బాగున్నాయి. మీకు ఏ సంక్షేమ పథకం బాగా నచ్చింది? మాకు రైతు భరోసా బాగా నచ్చిందండి. రైతు భరోసా, అలాగే మహిళలకు ఇస్తున్నారు పింఛన్, అవి కూడా బాగా నచ్చాయి. ఎందుకంటే వాటి వల్ల నాకు మనీ హెల్ప్ అయింది ఇక్కడ రూమ్లో ఉండడం వల్ల. అందువల్ల నాకు బాగా అనిపించాయి. ఓకే. అంటే జగన్ గారి పాలనలో విద్యా రంగానికి, వైద్య రంగానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంటున్నారు, నిజమే అంటారా? అవునండి, ఎందుకంటే క్యాన్సర్ హాస్పిటల్ ఇవన్నీ కూడా కట్టాడు ఆయన, నేను చూశాను. సో ఆరోగ్యానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారని నాకు అనిపిస్తుంది. కొత్తగా కొన్ని మెడికల్ కాలేజెస్ కూడా వచ్చాయి కదా, ఎలా అనిపిస్తుంది? అవి నేను చూడలేదండి, నాకు తెలియదు. సో అందువల్ల నేనేం చెప్పలేను అట్లా. సో ఇంకా ప్రశాంత్ కిషోర్ అని టీడీపీతో కలిశాడు కదా వ్యూహకర్త, దానివల్ల ఎన్నికలు ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? నాకు తెలిసి అంత ముందు కన్నా ఇప్పుడు వైసీపీ కొంచెం టఫ్ అవుతుంది, కానీ అయినా కానీ మార్జిన్తో వైసీపీ గెలుస్తుంది అనుకుంటున్నాను. అంటే ఒక 100-110 సీట్స్ అయితే గ్యారంటీగా వైసీపీకి వస్తాయి అనుకుంటున్నాను. ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు జగన్ని ఓడించగలవంటూ అనుకుంటున్నారా? లేవండి, ఓడించలేవండి. ఎన్ని వ్యూహాలు వేసినా జగన్మోహన్ రెడ్డిని ఓడించలేడు. ఎందుకంటే మా ఊళ్ళో అంతా ఎంత సపోర్ట్ ఉందో మాకు తెలుసు. కాబట్టి సిటీస్లో ఏమన్నా టీడీపీ వస్తే రావచ్చు, కానీ జగన్ అయితే ఓడిపోడండి. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే ఇస్తున్నారు కదా, అది జరుగుతుంది అంటారా? అవునండి, మాకు ఎప్పుడు వాళ్ళు ఇంటికి వచ్చే ఇస్తారు. పెన్షన్లు కానీ, మా డాడీకి కానీ, మా అత్తకి కానీ అందరికి వాళ్ళే ఇంటికి వచ్చి ఇస్తున్నాడు. మేము ఎవరు బయటకు వెళ్ళట్లేదు, ఇంటికాడికి వచ్చిన తర్వాత ఇస్తున్నారు, వాలంటీర్ ఇస్తున్నారు. ఓవరాల్గా జగన్ గారి పాలనకి 100 మార్కులకి ఎన్ని మార్కులు ఇస్తారు? 75-80 ఇవ్వచ్చండి.